తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. టాస్క్ ఫోర్స్ అధికారుల వాంగ్మూలాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఈ రేంజ్లో ఫోన్ల ట్యాపింగ్ జరిగిందా అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి కేసీఆర్ ట్యాపింగ్ను నమ్ముకున్నారా? ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నారా? చివరికి జడ్జీలను కూడా వదిలిపెట్టలేదా? మీడియా అధిపతులు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా పెట్టాల్సిన అవసరమేంటి? ట్యాపింగ్తో పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్పై ప్రణీత్ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దాదాపు 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలిపారు ప్రణీత్ రావు. అందులో జడ్జీలు, రాజకీయ నేతల కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు ఉన్నారని వెల్లడించారు. అప్పటి ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్టు చెప్పారాయన. ట్యాపింగ్ కోసం 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్లో ఉంటూ మానిటరింగ్ చేసేవారు ప్రణీత్ రావు. ఇక ప్రతిపక్షాల డబ్బును ఎప్పటికప్పుడు పట్టుకుంటూ వాటిని హవాలా, నగదు అంటూ రికార్డుల్లో చూపించామన్నారు. ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్కు పాల్పడ్డామని తెలిపారు. 2 లాగర్ రూముల్లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని వాంగ్మూలమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారని అన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాపింగ్కు సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించారని అన్నారు. దీంతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకొచ్చి పాత వాటి స్థానంలో ఫిక్స్ చేశామని అన్నారు. ధ్వంసం చేసిన 17 హార్డ్ డిస్కులలో అత్యంత కీలకమైన సమాచారం ఉందని పోలీసులకు తెలిపారు ప్రణీత్ రావు. పెన్ డ్రైవులు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లలో ఉన్న డేటాని ఫార్మాట్ చేసి ధ్వంసం చేశామని చెప్పారు. హార్డ్ డిస్కులను నాగోల్, మూసారంబాగ్ మూసిలో పడవేశానని, ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవులు బేగంపేట నాలాలో వేశానని చెప్పారు ప్రణీత్ రావు. మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం అందరినీ షాక్కు గురిచేస్తోంది. వామ్మో అనేలా చేస్తోంది. బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన అందరి వ్యక్తుల ఫోన్ల సంభాషణ విన్నట్టు రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ లిస్టులో విపక్ష నేతలే కాదు, అధికార పక్ష నేతలు ఉన్నారు. తమకు అనుమానం గల నేతలతో పాటు వాళ్ల భార్యల ఫోన్లపైన నిఘా పెట్టారు. వాళ్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని తెలుసుకున్నామని వెల్లడించాడు. కడియం శ్రీహరితో రాజయ్యకు వైరం ఉంది. దీంతో ఆయన ఫోన్ను ట్యాప్ చేసినట్టు రాధాకృష్ణరావు చెప్పాడు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలు ఉన్న శంభీపూర్ రాజుపై నిఘా పెట్టామని తెలిపాడు. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉన్నాయి. దీంతో వాళ్లను సర్వేలెన్స్లో పెట్టామన్నాడు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టినట్టు వాంగ్మూలంలో వివరించాడు రాధాకృష్ణరావు. నాడు బీఎస్పీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు తీగల కృష్ణారెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లను విన్నామని ఒప్పుకున్నాడు రాధాకృష్ణరావు. అలాగే
సరితా తిరుపతయ్య, జువాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ ఫోన్లను ట్యాప్ చేసినట్టు రాధాకిషన్రావు అంగీకరించాడు. బీజేపీ నేతలు ఈటెల, బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఆయన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు రాధాకిషన్రావు వాంగ్మూలమిచ్చాడు. మీడియా యజమానులను కూడా వదల్లేదని ఒప్పుకున్నాడు. వారి ఫోన్లను కూడా విన్నామన్నారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని, వాట్సాప్, స్నాప్చాట్లో మాట్లాడిన వాళ్లను కూడా విడిచిపెట్టలేదు. ఏ మార్గాల్లో మాట్లాడుతున్నారో తెలుసుకుని ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ను విశ్లేషించారు. బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఓ నేత ఆదేశాలతో ఓ మీడియా యజమాని ప్రణీతిరావుతో నేరుగా మాట్లాడినట్టు తెలిపాడు రాధాకిషన్రావు. ఆ మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలిపాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లోనే వీఐపీల సమాచారాన్ని మీడియా ఓనర్ సేకరించి ప్రణీతిరావుకు అందించాడని చెప్పాడు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఆర్థికంగా అండగా నిలబడ్డ వారిపైన నిఘా పెట్టామన్నాడు రాధాకిషన్రావు. అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేసిన వాళ్లను కూడా టార్గెట్ చేసినట్టు రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వివరించాడు. స్థూలంగా నిఘా విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు. ఎవరిపైనైనా అనుమానం రావటమే ఆలస్యం. వెంటనే వాళ్ల ఫోన్లను ట్యాప్ చేశామని మొత్తం కక్కేశాడు. గత ప్రభుత్వంలో కీలక నేతల సూచనల మేరకే ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టు రాధాకిషన్రావు వాంగ్మూలంతో స్పష్టమవుతోంది. ఇంత సంచలనం సృష్టించినటువంటి ట్యాపింగ్ కేసు అప్డేట్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్యాపింగ్ అంశం ఒక సంచలనం సృష్టిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. అనేక రకాలైన స్టేట్మెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. పార్టీల మధ్య వాద ప్రతివాదాలు చూస్తున్నాం. సో ప్రస్తుతానికి ఈ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది, ఈ విచారణ, దానికి సంబంధించిన అప్డేట్స్ గురించి చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతానికి హైదరాబాద్ పోలీసులోని ప్రత్యేక విభాగం దీనిపైన విచారణ జరుపుతుంది. ఏసీపీ జూబ్లీహిల్స్ వెంకటగిరి దీనిపైన ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న దాదాపు ఒక 25 మంది ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక బృందం దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ బృందం మొత్తంగా విచారణ చేస్తుంది. అయితే ఇప్పటికీ దాదాపు 10ల సంఖ్యలో చాలామంది స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నలుగురు, ఏదైతే ప్రణీతరావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్, ఈ నలుగురు సంబంధించిన పోలీసు అధికారులని అధికారులు అరెస్ట్ చేసి వారు రిమాండ్ చేసి తిరిగి వాళ్ళని కస్టడీలో తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు. అయితే ఈ రికార్డ్ చేసిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ట్యాపింగ్ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఎవరోని చేశారు, ఎక్కడ ఏ రాజకీయ నాయకులు చేశారు, ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు చేశారు, తర్వాత వ్యాపారవేత్తలు చేశారు. దీంతో పాటుగా ముఖ్యమైనది జడ్జిలతో పాటుగా మీడియా సంస్థల యజమానులు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే పూర్తిగా అనైతికల్గా జరిగిన ఈ వ్యవహారం సంబంధించి పోలీస్ శాఖ, హైదరాబాద్ పోలీసులు కూలంకుషంగా విచారణ జరుపుతున్నారు. ఎక్కడ ఎలాంటి దానికి ఆస్కారం లేకుండా పూర్తిగా ప్రతి ఇష్యూని కూడా టచ్ చేస్తున్నారు. అయితే ఈ ట్యాపింగ్ విషయం చూసినట్టయితే ఎస్ఐబిలోని ఎస్ఓటీ అంటే స్పెషల్ ఆపరేషన్ టీమ్ అని ఒకటి ఏర్పాటు చేసి ఆ మేరకు ఐజీ నవీన్ చంద్ర కాలం నుంచి ఎస్ఓటీ పనిచేస్తూ ఉన్నది. అయితే ఈ ఎస్ఓటీ ప్రత్యేకంగా పొలిటికల్ వింగ్కు సంబంధించిన వ్యవహారాలు, అంటే
అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన పొలిటికల్ దానికోసం వీళ్ళు పనిచేయడం మొదలుపెట్టడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే అధికార పార్టీకి సంబంధించి ఎవరైనా అధికార పార్టీలో ఉంటూ విమర్శలు చేస్తున్న వాళ్ళపైన ట్యాప్ చేశారు, అధికార పార్టీ పైన విమర్శలు చేస్తున్న వారిపైన ట్యాప్ చేశారు, విద్యార్థి సంఘాల నేతలు ఫోన్ ట్యాప్ చేశారు, కార్మిక సంఘాల నేతలు ట్యాప్ చేశారు. అంతేకాదు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే బీజేపీ కాంగ్రెస్ అనే రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం కాబట్టి బీఆర్ఎస్ మీద ఎదురుదాడి చేయడం జరిగింది. అయితే ఎదురుదాడి చేసిన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన ఆర్థిక మూలాలు మొత్తంగా కట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అంతేకాకుండా ఎన్నికలు 3 ఉప ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ట్యాపింగ్ పాల్పడడం జరిగింది. అయితే ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతిసారి ఎక్కడ ఎప్పుడు చేసినా కూడా దొరికిన డబ్బు మొత్తాన్ని కూడా హవాలా రూపంలో నగదు వెళ్తుంది. ఆ నగదుని పట్టుకున్నామని చెప్పి అందరికీ ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఆ విధంగా చెప్పామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటుగా అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఏకంగా జడ్జిల కేసులు వాదిస్తున్న ప్రభుత్వ కేసులు వాదిస్తున్న అడ్వకేట్ల ఫోన్ను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ విషయం కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు. కానీ భుజంగరావు ఇచ్చిన అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ వ్యవహారం బయటకు రాలింది. అయితే ఏకంగా జడ్జిల ఫోన్లో ట్యాప్ చేయడంతో అందరూ విసిపోతున్నారు. ఎందుకంటే జ్యుడిషియరీ మీద ఎవరు కంట్రోల్ ఉండదు, జ్యుడిషియరీని ఎవరు కంట్రోల్ చేయాలనుకోరు. కానీ ఏకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం జ్యుడిషియరీని కంట్రోల్లో పెట్టుకోవాలి, జ్యుడిషియరీ తోటి తమ పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతో ఏకంగా జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఒక జడ్జి ఫోన్ ట్యాప్ చేశామని చెప్పి ఏకంగా భుజంగరావు తన స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. దీంట్లో సంబంధం చూసినట్టయితే జర్నలిస్టులతో పాటు హైకోర్టు జడ్జెస్ అయిన జస్టిస్ శరత్ కాజాతో పాటుగా అడ్వకేట్స్, తర్వాత అతను సంబంధించిన ఇంపార్టెంట్ కేసులు, అతను వింటున్న ఇంపార్టెంట్ కేసులు మొత్తం కూడా దాంట్లో ఉన్న న్యాయవాదుల ఫోన్లు కూడా ట్యాప్ చేసామని కూడా పేర్కొనడం జరిగింది. అయితే పూర్తిగా అంటే ఇది అనైతికలు చెప్పొచ్చు. ఎందుకంటే జడ్జిలతో పాటు జర్నలిస్టులు, మీడియా సంస్థల యజమానులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తంగా చూసినట్టయితే ఇలాంటి జడ్జిలు అంటే ఒక జడ్జి పేరు మాత్రమే భుజంగరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఎంతమంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పలేదు. అయితే దీంతో పాటుగా చూసినట్టయితే ఈ జడ్జిలతో పాటుకు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారు, మీడియా సంస్థల యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అయితే ఈ ట్యాప్ చేసిన దాంట్లో చూసినట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాడుతున్న సెల్ ఫోన్లు, కుటుంబ సభ్యులు వాడుతున్న ఏదైతే వాహనాలు వీటిని కూడా ట్రాక్ చేయడం జరిగింది. వాటిని ట్రాక్ చేసి వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెప్పుకోవడం జరిగింది. అయితే చూసినట్టయితే దీంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో తగాదాలు కావచ్చు, ఒక ఎమ్మెల్యేతోటి ప్రత్యర్థిలో ఉండే ఎమ్మెల్యేతో తగాదాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కుమ్మలాటలు కావచ్చు, వీటన్నిటిని కంట్రోల్ చేసేందుకు ఏకంగా దాదాపు 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు విషయం బయటకు వచ్చింది. అయితే దీంట్లో దాంతోపాటుగా చూసినట్టే ఏదైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే షంబీపూర్ రాజుతో పాటు కావచ్చు, కడియం శ్రీహరి రాజయ్య కావుతో పాటు కావచ్చు, లేకుంటే మరొకరు అంటే కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉంటూ కొంతమంది తమ సమీప ప్రత్యర్థులతో గొడవలు పడడం కావచ్చు, ముఠా తగాదాలు కావచ్చు, వీటన్నిటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఏకంగా బీఆర్ఎస్లో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. అట్లా దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాప్ చేసినట్టు చెప్తున్నారు. మరో చూస్తుంది మీడియా సంస్థలు ఏదైతే ఇక్కడ 2 మీడియా సంస్థల యజమానులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా పేర్కొనడం జరిగింది. దీంట్లో 2 మీడియా సంస్థల యజమానుల ఫోన్ ట్యాప్ చేశారు. ఈ మీడియా సంస్థల యజమానులతో ఫోన్లతో పాటుగా అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అయితే ముఖ్యంగా ఈ జర్నలిస్ట్ ఎవరు అనంటే అటు బీజేపీ బీట్ చూస్తున్న రిపోర్టర్లు కావచ్చు, కాంగ్రెస్ బీట్ చూస్తున్న రిపోర్టర్లు కావచ్చు, మరోవైపు క్రైమ్లో ఉన్న రిపోర్టర్లు కావచ్చు, ఈ 3 బీట్లలో పనిచేస్తున్న రిపోర్టర్ల ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళు వాడుతున్న వాహనాలు కూడా ట్యాప్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యుల ఫోటోలను తీసుకొని ఏదైతే ఇల్లీగల్ ఫోటోలు తీసుకొని ఆ ఫోటోలన్నిటి కూడా మిగతా ఏదైతే కింది వారికి కూడా పంపించడం జరుగుతుంది. అయితే మరొక ముఖ్యమైన విషయం వ్యాపార సంస్థ యజమానులను కూడా వాళ్ళు బెదిరించిన దాఖలు ఉంది. భుజంగరావు ఏకంగా చూసినట్టయితే సంధ్యా శ్రీధర్రావు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, తర్వాత మిగతా వ్యాపారాలు చేస్తుంటారు. అలాంటి సంధ్యా శ్రీధర్రావుకు ఉన్న వ్యక్తిగత విషయాన్ని మొత్తంగా అడ్డంగా పెట్టుకొని మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి 13 కోట్ల రూపాయల వరకు ఎలక్ట్రల్ బాల్ కొనిపించే విధంగా చేశారు. అయితే అతను కొనేంత వరకు కూడా అతనిపైన దాదాపు 15 నుంచి 20 క్రిమినల్ కేసులు పెట్టి అతనిపైన ఇబ్బంది గురి చేశారు. తీవ్రస్థాయిలో హరాస్మెంట్ జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలో చాలా వరకు కేసులు పెట్టేసి అతను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కేసులు పెట్టడం జరిగింది. అయితే తిరిగి అతను 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీ కొనిపించే చేశారు. దాంట్లో 2 కోట్ల రూపాయలు ఒక మీడియా సంబంధించిన ప్రతినిధి కూడా తీసుకువెళ్ళని చెప్తున్నారు. అయితే ఇలా చూసినట్లయితే చాలా వరకు
రాధాకిషన్ కావచ్చు, భుజంగరావు కావచ్చు, లేకుంటే తిరుపతి అన్న కావచ్చు. ఈ ముగ్గురు ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుతో, ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావుతో టచ్లో ఉన్నాడు. టచ్లో ఉండి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే సమాచారంతో ట్యాపింగ్ పాల్పడ్డారు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా వరకు చూసినట్లయితే ఎస్ఓటీలో ఏమేం చేశామన్న విషయాన్ని కూడా ప్రణీత్రావు కూలంకుషంగా తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. దాదాపుగా ఎస్ఓటీలో అంటే స్పెషల్ ఆపరేషన్ టీంలో ఉంటూ 1200 మందికి పైగా టెలిఫోన్లో ట్యాప్ చేశాము. ఆ ఫోన్లను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసాం. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా పనిచేస్తున్న వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసాం. బీఆర్ఎస్ సంబంధించి అటు సోషల్ మీడియా ట్రోలింగ్ చేసిన వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తాం. అంతేకాకుండా చాలామంది రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లేకుంటే కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, లేకుంటే పోలీస్ అధికారులు అంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ సంబంధించిన అధికారుల ఫోన్ కూడా ట్యాప్ చేస్తాం, బ్యూరోక్రాట్ల ఫోన్ కూడా ట్యాప్ చేస్తాం చెప్పి జరిగింది. దీంట్లో ముఖ్యంగా చాలామంది ఏదైతే ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసులో ఉన్న అధికారులు వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తుంటారు. వాళ్ళు అంటే ప్రభుత్వం ఏది ఉంటే దానికి అనుకూలంగా పనిచేసే వ్యవస్థ ఉంటుంది. కానీ అలాంటి వారి ఫోన్లో కూడా ట్యాప్ చేసాం కూడా చెప్పండి. బ్యూరోక్రాట్స్ సంబంధించిన ఫోన్లు కూడా పెద్ద ఎత్తున ట్యాప్ చేసాం. ఆ సంబంధించిన సమాచారం ఎప్పటికి కూడా పైకి చెప్పాను. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఎస్ఐబిలో సిఓఓగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా కొనసాగుతున్న ఎస్ఐబి ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ వ్యవస్థ మొత్తం నడిచిందని చెప్పి అటు ప్రణీత్రావు చెప్పడం జరిగింది. ప్రణీత్రావును మొదటగా అరెస్ట్ చేసినప్పుడు అతని ఇచ్చిన స్టేట్మెంట్లో మేము దాదాపుగా 1200 ఫోన్లను ట్యాప్ చేశాం. ఈ ట్యాప్ చేసిన ఫోన్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ప్రభాకర్కి ఇచ్చాం. కింద ఏమైనా ఆపరేషన్స్ ఉంటే దానికి సంబంధించిన సమాచారం భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకృష్ణకి ఇచ్చి దీంతో పాటుగా కొన్ని జిల్లాల్లో ఉన్న తమ టీమ్స్ వాళ్ళకు ఇచ్చేసి ఆ మేరకు ఆపరేషన్ చేశామని చెప్పాడు. అయితే ఎన్నికలు 3 ఉప ఎన్నికలు జరగడం జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగడం జరిగింది. అంతకన్నా ముందు మొన్న సాధారణ ఎన్నికలు కూడా జరగడం జరిగింది. అయితే ఈ ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో వాళ్ళ సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు పట్టుకోవడం జరిగిందని చెప్పింది. అయితే పెద్ద మొత్తంలో దొరికిన డబ్బు అంటే దీంట్లో ఉత్తమ్ కుమార్కి సంబంధించిన మిత్రులకు సంబంధించిన డబ్బు దొరికింది. తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించిన బంధువుల డబ్బు దొరికింది. తర్వాత రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులు దొరికింది. తర్వాత ఈటల రాజేందర్కి సంబంధించిన మిత్రుల డబ్బులు దొరికింది. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన బంధువులకు సంబంధించిన డబ్బులు దొరకడం జరిగింది. తర్వాత అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన 4 మిత్రుల దగ్గర నుంచి డబ్బులు కూడా వీళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ డబ్బు మొత్తాన్ని కూడా హవాలా రూపంలో దొరికింది, హవాలా రూపంలో ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి అటు పోలీసులు చూపడం జరిగింది. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తం బట్టబయలవుతుంది, తమ మెడకు చుట్టుకుంటుందని చెప్పి భావించిన ప్రభాకర్ రావు తాను రాజీనామా చేస్తూ వెళ్ళిపోతున్న సమయంలో ప్రణీత్రావును పిలిచి ఇప్పటివరకు మనం ఏదైతే ట్యాపింగ్ చేస్తామో ట్యాపింగ్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా డిశ్చార్జ్ చేయండి, సిడిఆర్స్ కావచ్చు, ఐడిపిఆర్ ఇంటర్నెట్ డాటా ప్రోటోకాల్ సంబంధించిన వ్యవస్థ మొత్తం ధ్వంసం చేయండి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మేరకు ప్రణీత్రావు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజే ఆ రోజు రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఎస్ఐబిలోని లాగర్ రూమ్లోకి వెళ్ళిపోయి మొత్తంగా అక్కడున్న 17 హార్డ్ డిస్కులను తీసుకువచ్చి కట్టర్స్తో కట్ చేసి ఆ హార్డ్ డిస్కులు మొత్తం కూడా తీసుకువెళ్ళి మూసీ నదిలో పడడం జరిగింది. అదే మాదిరిగా తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్, ఐప్యాడ్స్, తర్వాత సెల్ ఫోన్స్, తర్వాత మిగతా సంబంధించిన హార్డ్ డిస్కులు వాటన్నిటిని కూడా కొన్నింటిని ఎరేంజ్ చేసి ఫార్మేట్ చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి అటు బేగంపేట కాలువలో పడవేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మిగతా పేపర్లు మొత్తం కూడా ఎస్ఐబి కార్యాలయంలో సమీపంలో మొత్తం కాల్చివేసి పారిపోవడం జరిగింది. అయితే వ్యవస్థ బయటికి రావడంతో వెంటనే అతను సస్పెండ్ చేస్తారు. తర్వాత పోలీసులు కేసు నమోదు చేస్తారు. అయితే భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ ఈ ముగ్గురు అరెస్ట్ చేసినప్పుడు ముగ్గురు 3 ఆపరేషన్లు ఉన్నారు, 3 డిఫరెంట్ ఆపరేషన్లు ఉన్నారు. ఏదైతే భుజంగరావు చూసినట్లయితే పొలిటికల్ సంబంధించిన సమాచారం సేకరిస్తాడు, పొలిటికల్ సంబంధించిన రైవలరీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రత్యర్థుల సమాచారం సేకరిస్తాడు, బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే ఆర్థిక సాయం చేస్తున్నారో వాళ్ళ సమాచారం సేకరిస్తాడు. ఈ సమాచారాన్ని మొత్తం కూడా ఎప్పటికప్పుడు అటు రాధాకృష్ణకు అందజేస్తాడు. రాధాకృష్ణ టాస్క్ ఫోర్స్ డీసీగా పనిచేస్తూ అతను ఎవరైతే భుజంగరావు ఇచ్చిన సమాచారం, అటు ప్రభాకర్ ఇచ్చిన సమాచారం ఈ 2 క్రోడీకరించి అతను ఏకంగా ఎవరైతే భుజంగరావు ఇచ్చిన పేర్లు కావచ్చు, ప్రభాకరరావు ఇచ్చిన పేర్లు కావచ్చు వాటి అందరి మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అవసరమైన పక్షంలో ఇతనే పట్టుకోవడం జరిగింది. తిరుపతి అన్న ఏకంగా దాడులు చేసి చాలామంది పట్టుకున్నారు. 13 ఆపరేషన్లు చేసి పెద్ద మొత్తంలో నగదు కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే నిందితులైన భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న వీళ్ళందరూ బెయిల్ కోసం అప్లై చేశారు. ఈ కేసులో ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఫర్దర్గా ముందుకు ఏం జరుగుతుందనే విషయం కూడా తర్వాత చెప్పే అవకాశం లేదని పోలీసు అధికారులు చెప్తున్నారు.
ఓకే, థ్యాంక్ యూ రమేష్.